హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అలా కాదు. ఇప్పుడు ఏంటమ్మా ఫైనల్‌గా ఇప్పుడు బేబీని తీసేసావంటే కనుక ఇతను గుడ్ బై చెప్పినట్టేనా? ఇంకా అంతేనా? తీసేస్తారు సార్, నాకైతే ఇంకొద్దు. ఇప్పుడు అతను మారినా వద్దా? తను మాట్లాడని నాకు నమ్మకం లేదు మేడం. సరే అతనికి ఎటువంటి సంబంధాలు లేవని ప్రూవ్ చేస్తే ఓకేనా? అది కూడా వద్దా? నేను కళ్ళతో చూసాను కదా మేడం, నేను ఎలా నమ్ముతా? ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పినవి అయితే నేను ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా కూడా నీ దృష్టిలో అది రాంగే. అని కదా మేడం, ఎలా బెడ్ మీద ఎలా ఉంటారు, బట్టలు లేకుండా బెడ్ మీద పడుకుని ఉంటే అది లిఫ్ట్ ఇస్తారా? అలా అలా కూడా లిఫ్ట్ ఇస్తారా? ఎవిడెన్స్ లేదు కదమ్మా, నువ్వు ఏదైనా ప్రూవ్ తన చేసి సెల్లో ఉన్నాయి కదా, తనని చెప్పను. లేవా ఉన్నాయా అడగండి. నా సెల్లు లేవు కదా మేడం, నా సెల్లు ఎలా ఉంటాయి? ఉన్నా నువ్వు చూపించు. ఎందుకు చూపిస్తాడు? చూపించాడు. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నిజం మాట్లాడితేనే మేము ఏదైనా చేయగలం. మీ ఇద్దరు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడేస్తే ఎట్లా? ఇప్పుడు తను అలిగేషన్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఉండాలి కదా. కాపురం నీకు కావాలన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా? ఒకటి తను అంత ఎలాగా ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీ తన ప్రెగ్నెన్సీ కూడా తీసేసుకుని భర్తకు గుడ్ బై చెప్పాలి అనే పెద్ద ఆలోచన వచ్చిన అమ్మాయి ఈ రోజు ఇక్కడ కూర్చొని అబద్ధం ఆడవలసిన అవసరం ఏంటి? ఆ అమ్మాయికి ఏం గెయిన్ ఉంది చెప్పు? ఈ రోజు అబద్ధం ఆడి మొగుడిని వదిలించుకోవాలనేటటువంటి ఆలోచన అంటే తన కళ్ళు బయర్లు గమనియా? తను చూసిందంత అబద్ధమా? హాలిసినేషన్సా? ఊహలా? బైక్ లో ఎదురు ఎక్కించుకుని వచ్చినప్పుడు నేను కొట్టి అమ్మాయిని దించాను కదా, మరి ఇద్దరు ఎందుకు అడగలని అన్నప్పుడు గమని ఎందుకున్నారు? తప్పు లేకుండా ఎందుకుంటారు చెప్పండి? షాపింగ్ చేసి బట్టలు అంటే లిఫ్ట్ ఇస్తే అలా కూడా తనకే మేడం షాపింగ్ కూడా చేసింది, తనకు బట్టలు ఇస్తాను. షాపింగ్ చేస్తే నాకు ఇవ్వాలి కదా, అదెందుకు పట్టుకొని పోయింది? ఎవరో ఒక అమ్మాయితో షాపింగ్కి వెళ్ళి భార్యకి షాపింగ్ చేసి పెడతావా? లిఫ్ట్ అడిగారు మేడం, లిఫ్ట్ అడిగిన అమ్మాయితో నీకేంటి షాపింగ్? బట్టలు పట్టుకొని వస్తున్నా తన కోసం. శ్రీకాంత్ లిఫ్ట్ ఓకే, ఆవిడ చూసింది అంటుంది కదా కల్లారా నీ సరే ఫోన్లో. సార్, సరే షాపింగ్ చేసినటువంటి బట్టలన్నీ కూడా అమ్మాయి పట్టుకుపోయిందంట, దానికి ఏం చెప్తావు? తీసుకెళ్ళింది కదా, నాకు ఇవ్వలేదు కదా, మరి నాకు తెస్తే నాకు ఇవ్వాలి కదా. మరి అది చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఆ మందికి తీసుకెళ్ళింది, మరి నాకు ఇవ్వలేదు కదా, నాకుంటే నాకు ఇవ్వాలి కదా. నువ్వు ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తున్నావు, ఆ అమ్మాయి నీకు లిఫ్ట్ ఇస్తుందా? అయ్యో మీకు చెప్పేదంతా సరే లిఫ్ట్ సంగతి వదిలేసారా బాబు తమ్ముడు? ఆ ఫోటోలు ఏందో చెప్పు. బట్టలు ఏం చేసావు చెప్పు, నాకు బట్టలు లెక్క తేలాలా? ఇప్పుడు నాకు బట్టలు బట్టలు ఏమైనాయి? నువ్వు ఏ సైజు కొన్నావు? ఏ సైజు అమ్మాయి పట్టుకెళ్ళింది? తనకే మేడం తెచ్చిచ్చింది మరి ఆ అమ్మాయి తీసుకెళ్ళింది కదా. మేడం. అలాగే ఏమ్మా బట్టలు ఇచ్చిందా? తీసుకెళ్ళింది మేడం, తీసుకొని నేను తిట్టి తీసి ఆమె కొట్టగానే ఆటో మీ ఇద్దరు నిజాలే చెప్పరు, మా వల్ల కాదు కనిపెట్టడం. దిగేసి వెళ్ళిపోయింది. నీతి నిజాయితీలు ప్రతిరూపాల్లాగా మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు. తను అలాగే మాట్లాడుద్ది మేడం, మంచి చెప్పినా చెడుగానే ఆలోచిస్తుంది. ఇగో అమ్మాయికి ఒక్క నిమిషం నానా, అమ్మాయికి నువ్వు వద్దు, అందువల్ల అమ్మాయి స్ట్రాంగ్ గా అన్ని ఇలాగే చెప్పు. ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వే. నేను మంచోడినండి, నేను బట్టలు కొన్నానండి, బట్టలు ఆ ఇంట్లోనే ఉన్నాయండి, ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానండి, నా ఫోన్ లో ఎవరో లేరండి అని ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వు. నా ఫోన్ లో ఏ ప్యాటర్న్ లేదు, తనకు అన్ని తెలుసు. మీరు చెప్తే ఎట్లా నమ్ముతావు? నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీ దగ్గర ఏముందో చెప్పు. ఈ అమ్మాయి వద్దు అంటుంది, కావాలంటే ఓకే అనొచ్చు. మేడం ఇప్పుడు వస్తా కూడా సెల్ కూడా తీసుకురాకుండా వచ్చు నాకు తెలిసి. నువ్వంటే వద్దు కాబట్టి అబార్షన్ కూడా చేయించేసుకుంది, ఇదే పెద్ద ఎవిడెన్స్. నువ్వు లాక్ తీసి నీ ఫోన్ ఇవ్వగలవా నీ భార్యకి? ఇవ్వడు. చెప్తా సార్. సరే ఇప్పుడు ఇవ్వు ఫోన్, అమ్మాయి ఓపెన్ చేసి చూసుకుంటది. ఇప్పుడు లేదు మేడం. తేడు నేను చెప్పాను కదా, తేడు ఎందుకు వస్తా? సెల్ ఇప్పుడు ఉంటుందా? ఉండదు. లేదు మేడం, వాళ్ళు ఎక్కువైపోయారు కదా, సార్ మీరు మాట్లాడడం బెటర్, క్లారిటీ. వాళ్ళు ఎక్కువైపోయారు. సెల్ ఎందుకు ఉంటుంది ఇప్పుడు? మరి నా సెల్ తెచ్చాను, తన సెల్ ఎందుకు తీసుకురాలి? మీరు చాలా కరెక్ట్ గా నీట్ గా మాట్లాడుతున్నారు. వదిలే. మేడం నాకు తేడాలు వస్తే నాకు నచ్చదు. ఫస్ట్ లో చేసుకున్నప్పుడు కూడా చెప్పాను, నేను తేడాలు వచ్చిన కూడా సంపద సావనని వస్తాను, నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పాను కూడా నేను. నీ పవరు అప్పుడు చూపెట్టుంటే బాగుండేది, ఇప్పుడు కాదు. బిడ్డ మీద కాదు చూపెట్టేది పవర్. అనవసరంగా ఏం మాట్లాడకమ్మా. ఉండాలనిపించలేదు సార్, ఇప్పుడు బిడ్డ నుంచుకుంటే ప్రజల్లో నేను తిరగాలి కదా సార్, చెప్పండి. ఇవన్నీ కాదు, బిడ్డని అనవసరంగా చేతులతో నులిమి చంపేశావు. ఆడేదో ఒక పొడవ టాబ్లెట్ 2 పొట్టి టాబ్లెట్లు అంట. ఏమ్మా మీ ఇష్టానుసారం పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇష్టానుసారం ఇంట్లోంచి పారిపోవటం, మళ్ళీ ఒక పక్క నుంచి అనుమానమే, ఇంకో పక్క నుంచి ఫిజికల్ రిలేషన్షిప్పే పోనీ అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోరు, గర్భవతి అయిపోతావు, పుట్టింటికి వెళ్ళిపోతావు, వీడి మీద కోపంతో బిడ్డని చంపేస్తావు. ఏందమ్మా ఈ ఈక్వేషన్? అందుకే సార్ ఒకసారి తప్పు చేసి పెళ్లి చేసుకొని ఇంత పని చేశాను కదా, రెండోసారి బిడ్డని ఉంచుకొని వెనక పెట్టుకొని అందరికి చెడ్డ పేరు తెచ్చుకోవాలని నాకు ఇష్టం లేక. అమ్మా ఈ ప్రతిఘటన డైలాగులు వద్దులే గాని ఒక్క 2 నిమిషాలు ఆగు. కాదు, ఇప్పుడు అతను తప్పు ఒప్పుకుని, మేడం అడిగిన ప్రశ్న, తప్పు ఒప్పుకుని మనిషి మారి వచ్చేటట్టయితే కనుక అతను కౌన్సిలింగో లేదంటే అతని చేత నిజాలు పలికించేటటువంటి ప్రయత్నం చేసి వచ్చేటట్టయితే కనుక యాక్సెప్ట్ చేస్తావా? లేదంటే ఇరిగిపోయినటువంటి మనసు ఇంకా కలిపేటటువంటి అవకాశమే లేనని డైలాగ్ చెప్తావా?
లేదు సార్ నేనైతే కలవను. ఓకే, నువ్వు అదేలే, నువ్వు అంత పెద్ద స్టెప్ తీసుకుని కడుపులో ఒక తల్లి బిడ్డని చంపుకుంది అంటే కనుక తను చేసిన దానికే కదా సార్ నేను చంపేది. ఓకే నాన్న నువ్వు కరెక్ట్ ఆపమ్మ బాబు, ఊరికే చంపే. శ్రీకాంత్ ఒక్క నిమిషం, నిజం ఒప్పుకుంటావా? సార్ నేను అలా నిజం ఒప్పుకుంటావా? బైక్ నిజమన్నా ఒప్పుకుంటావా, లేదంటే ఫోన్ నిజమన్నా ఒప్పుకుంటావా? రెండు నిజాలు ఒప్పుకుంటావా? ఏ నిజం ఒప్పుకోవా? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. నేను ఏ తప్పు చేయలేదు ఏ సార్. తప్పు చేయలేదు. అబ్బా, నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఇంకా అదే మాట ఇంక రెండోది ఉండదు. ఈ మూడు గాలిలో ఉన్న కుందేళ్ళు దొరికినాయి వీళ్ళిద్దరికి.